ఈ వీడియోలో మనం పైథాన్లో బటన్స్ని, లేబుల్స్ని, చెక్ బాక్సెస్ని, రేడియో బటన్స్ని ఏ విధంగా మనం మెయిన్ విండోలోకి విడ్జెట్స్గా డ్రా చేయొచ్చో, వాటితోటి ఎలా వర్క్ చేయొచ్చో చూద్దాం. ఫస్ట్ బటన్ చూసినట్లయితే మరి ఇక్కడ కమాండ్ బటన్ లేదంటే పుష్ బటన్ అని కూడా అంటాం దీన్ని. మరి దీని మీద ఒక టెక్స్ట్ డిస్ప్లే అవుతుంది, ఒక బటన్ ఫేస్ వచ్చేసి దాని మీద టెక్స్ట్ లేదంటే ఇమేజ్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఆ బటన్ని క్లిక్ చేసినప్పుడు మనకి ఏ యాక్షన్ తీసుకోవాలి, ఏ కోడ్ ఎగ్జిక్యూట్ కావాలి అనేది మనం రాసుకోవచ్చు అనమాట. మరి ఇక్కడ జనరల్గా సింటాక్స్ బటన్ మాస్టర్ అంటే మాస్టర్ ఏముందో మాస్టర్ విండో దాని యొక్క ఆబ్జెక్ట్ మాస్టర్ ఆబ్జెక్ట్ టీకే ఇంటర్ ఆబ్జెక్ట్ యొక్క నేము. మిగతా ఆప్షన్స్ అన్నీ కూడా నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. దీనికి కావాల్సిన టెక్స్ట్, ఇమేజ్, హైట్, విడ్త్, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి సెట్ చేసుకునేదానికి రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. మరి వాటిలన్నిటిని కూడా మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. మరి మనం ఎగ్జాంపుల్లో చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకు కావాల్సిన మాడ్యూల్స్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. దీంట్లో ఇక్కడ ఎక్స్ట్రాగా మెసేజ్ బాక్స్ అనే దీన్ని కూడా ఇంపోర్ట్ చేసుకున్నాం. మరి టాప్ ఈక్వల్ టు టీకే, ఇక్కడ క్యాపిటల్ టీ స్మాల్ కే టీకే. ఓకే, ఇక్కడ టాప్ అనే ఆబ్జెక్ట్ని మెయిన్ విండో టీకే క్రియేట్ చేస్తుంది. మరి దాని యొక్క జియోమెట్రీ అంటే ఎంత హైట్ విడ్త్ ఉండాలి 100x100 అని ఇవ్వడం జరిగింది. ఇదేమో హలో కాల్ బ్యాక్ అనేది ఒక ఫంక్షన్. మనం ఆ బటన్ని క్లిక్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఫంక్షన్లో ఏమి ఇచ్చాం మనం, MSG ఈక్వల్ టు మెసేజ్ బాక్స్ షో ఇన్ఫో హలో పైథాన్ హలో వరల్డ్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. మరి ఇక్కడ బటన్లో ఏమి ఇచ్చాం, బి ఈక్వల్ టు బటన్ ఎక్కడ ప్లేస్ చేయాలి అంటే దీన్ని టాప్లో ప్లేస్ చేయాలి, ఇక్కడ ఆ విండోలో అనేది కాదు. ఇక్కడ ఎక్కడ ప్లేస్ చేయాలంటే దీనికి మాస్టర్ ఏంటి అనేది మెయిన్ అనమాట. దీనికి మాస్టర్ విండో ఇక్కడ టాప్, ఇది టీకే ఆబ్జెక్ట్. ఓకే, దాన్ని ఇక్కడ అంటే ఇది ఆ విండోలో ఈ బటన్ని ప్లేస్ చేస్తున్నాం అని అర్థం. మరి దీని మీద బటన్ మీద ఏం డిస్ప్లే కావాలి, హలో అని డిస్ప్లే కావాలి. మరి దీన్ని క్లిక్ చేసినప్పుడు అదే ఇక్కడ కమాండ్ ఈక్వల్ టు అని ఏ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ కావాలో ఆ ఫంక్షన్ నేమ్. ఫంక్షన్ ఏంటి ఇక్కడ, హలో కాల్ బ్యాక్ అనేది ఫంక్షన్. మరి ఈ బటన్ని ఎక్కడ ప్లేస్ చేయాలి, బి డాట్ ప్లేస్ ఎక్స్ ఈక్వల్ టు 50, వై ఈక్వల్ టు 50. సో టాప్ డాట్ మెయిన్ లూప్ అని ఇచ్చాం. సో ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూసినట్లయితే చూడండి, ఒక మెయిన్ విండో వచ్చింది, దాంట్లో బటన్ వచ్చింది. మరి ఇక్కడ జియోమెట్రీ మార్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 200x100 అని ఇచ్చామనుకోండి. దీన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో విడ్త్ 200 అయింది, హైట్ మాత్రం 100 ఉంది. మరి ఇక్కడ బి డాట్ ప్లేస్ ఎక్స్ వైలో మారుద్దాం, ఎక్స్ 100 ఇద్దాం. చూడండి, ఎక్స్ పొజిషన్ రైట్ సైడ్కి రావడం జరిగింది. అదే వై కూడా 100 ఇచ్చామనుకోండి ఇంకా డౌన్కి వస్తుంది. అదే ఎక్స్ సమ్ 20 ఇద్దాం. ఓకే, లెఫ్ట్ సైడ్. సో ఎక్కడ ప్లేస్ చేయాలి జియోమెట్రీ పొజిషన్లో అంటే ఈ యొక్క విండోలో అనేది ఇక్కడ ఈ జియోమెట్రీ కానీ ప్లేస్ కానీ మనకి చెప్తాయి. టాప్ డాట్ మెయిన్ లూప్. సో మరి ఇక్కడ ఈ యొక్క బటన్ మీద హలో అనేది
టెక్స్ట్గా పెట్టాం. మరి దీన్ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ క్లిక్ చేయగానే మీకు హలో వరల్డ్ అనేది మెసేజ్ రావడం జరిగింది. హలో పైథాన్ అనేది ఈ యొక్క మెసేజ్ బాక్స్ యొక్క టైటిల్ అనమాట. ఓకే, సో డిఫాల్ట్గా మనం ఇట్లా ఉంచేయచ్చు. మరి నెక్స్ట్ మనం చూసినట్లయితే చెక్ బటన్. ఇక్కడ మల్టిపుల్ చాయిసెస్ తీసుకునేదానికి చెక్ బాక్స్ లేదంటే చెక్ బటన్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. 1 or more ఆప్షన్స్ ఆ చెక్ బటన్స్ ద్వారా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ద్వారా చూసినట్లయితే ఇక్కడ మామూలుగా ఈ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకున్నాం, విండోని క్రియేట్ చేస్తున్నాం. ఇంట్ వేర్ ఇంటిజర్ వాల్యూస్ని స్టోర్ చేసుకునేదానికి ఇంట్ వేర్ అనే ఫంక్షన్ ఇక్కడ వాడడం జరుగుతుంది. సో చూడండి, వాల్యూ హోల్డర్ ఫర్ ఇంటిజర్ వేరియబుల్స్. సో ఇక్కడ ఇంటిజర్ వేరియబుల్స్ని ఈ రెండిటిని తీసుకున్నాం, చెక్ వేర్ 1 చెక్ వేర్ 2 అని. మరి మీరు దీన్ని రన్ చేసినట్లయితే ఇక్కడ ఏమైంది, 2 చెక్ బాక్సెస్ క్రియేట్ అయినాయి. ఫస్ట్ చెక్ బాక్స్ దాని ఇక్కడ టెక్స్ట్ మ్యూజిక్ అని ఇచ్చాం. ఇది దేనికి అసోసియేట్ అయ్యింది, టాప్ ఈ విండోకి అసోసియేట్ అయ్యింది. అట్లనే దీనికి వేరియబుల్ ఈక్వల్ టు చెక్ వేర్ 1, దీనికి అంటే దాన్ని క్లిక్ చేసినప్పుడు మ్యూజిక్ అని ఈ వేరియబుల్లో వాల్యూ ఉంటుంది. చెక్ చేసినప్పుడు దానికి వాల్యూ ఏంటి 1 అని స్టోర్ అవుతుంది. అదే అన్చెక్ చేసినప్పుడు దాని వాల్యూ 0 అని స్టోర్ అవుతుంది. దీని హైట్ ఎంత, దీని విడ్త్ ఎంత అనేది ఇక్కడ హైట్ టు విడ్త్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ దాకా ఈ చెక్ బాక్స్ క్రియేట్ అయింది. అదేవిధంగా రెండో చెక్ బాక్స్, దీని టెక్స్ట్ వీడియో అని ఇచ్చాం. ఆ వేరియబుల్ ఇంటిజర్ వేరియబుల్ 2 ఇచ్చాం. ఆన్ వాల్యూ 1 ఆఫ్ వాల్యూ 0 హైట్ టు విడ్త్ ఇచ్చాం. c1.pack c2.pack అని ఇచ్చాం. బై డిఫాల్ట్ అక్కడ ఏదో ఒక డిఫాల్ట్ పొజిషన్స్ అవి తీసుకొని ప్లేస్ కావడం జరుగుతుంది. మెయిన్ లూప్ పెట్టు మామూలే. సో ఇక్కడ మల్టిపుల్ చాయిసెస్ 1 or more చాయిసెస్ ఇక్కడ తీసుకోవచ్చు. దీన్ని సెలెక్ట్ చేయొచ్చు, దీన్ని సెలెక్ట్ చేయొచ్చు, ఇంకా ఎక్కువ ఉంటే వాటిని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వీటిలో ఉన్న వాల్యూస్ని మనం తీసుకొని ఆ వేరియబుల్ ఇఫ్ చెక్ వేర్ 1 డాట్ వాల్యూ ఈక్వల్ టు 1 అయితే ఏంటి అనేది మనం కోడింగ్ రాసుకొని ఫర్దర్గా మూవ్ కావచ్చు అనమాట. ఇట్లానే మీరు ఇంకొక విడ్జెట్ తీసుకున్నట్లయితే లేబుల్, జస్ట్ మీకు లేబులింగ్ ఇచ్చేదానికి, మిగతా కంట్రోల్స్కి లేబులింగ్ ఇచ్చేదానికి లేదంటే టెక్స్ట్ని డిస్ప్లే చేసేదానికి, ఇక్కడ ఇంకా ఇమేజెస్ని కూడా డిస్ప్లే చేసేదానికి లేబుల్స్ వాడతాం. మరి ఈ యొక్క లేబుల్ సంబంధించిన ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే చూడండి. లేబుల్ అనగానే జనరల్గా స్ట్రింగ్ మెసేజ్ దాంట్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ స్ట్రింగ్ వేర్ అనేదానికి స్ట్రింగ్ వాల్యూ స్టోర్ చేసుకునేదానికి ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకున్నాం. మరి ఇది రూట్కి అసోసియేట్ అయి ఉంది. మరి టెక్స్ట్ వేరియబుల్ ఈక్వల్ టు ఇది. రిలీఫ్ రైజ్డ్ అంటే దాని యొక్క ఫేస్ ఏ విధంగా ఉండాలి, నార్మల్గా ఉండాలా, రైజ్ అయినట్టు ఉండాలా, లుక్ అనమాట. నెక్స్ట్ వేర్ డాట్ సెట్ అంటే ఈ యొక్క వేరియబుల్కి వాల్యూ మనం ఏదైతే సెట్ చేస్తామో అది లేబుల్ మీద డిస్ప్లే అవుతుంది. లేబుల్ డాట్ ప్యాక్ లూప్. ఓకే, సో F5 ప్రెస్ చేస్తే చూడండి ఇది లేబుల్.
అయితే ఇక్కడ బటన్ లాగా కనిపిస్తుంది చూసేదానికి లుక్, ఎందుకంటే ఇక్కడ రైజ్డ్ అని ఇచ్చాం. ఈ రైజ్డ్ అనే ఆప్షన్ మీరు తీసేసేయచ్చు కావాలనుకుంటే. ఇది తీసేసి మళ్ళీ రన్ చేద్దాం. ఇప్పుడు చూడండి నార్మల్గా వచ్చింది. అదనమాట రైజ్డ్ ఇచ్చిన దానికి ఇవ్వకపోయిన దానికి తేడా. మొత్తానికి మనం ఒక స్ట్రింగ్ వేరియబుల్లో ఉన్న వాల్యూని తీసుకొని అక్కడ లేబుల్గా మనం దానికి సెట్ చేసి ఆ మెసేజ్ మనం అక్కడ లేబుల్లో చూపించుకునేదానికి ఇక్కడ లేబుల్ కంట్రోల్లో యూజ్ అవుతుంది. ఇట్లానే నెక్స్ట్ రేడియో బటన్స్. చెక్ బాక్సెస్ లాగా రేడియో బటన్స్ లేదంటే ఆప్షన్ బటన్స్ అనేటువంటి ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ బటన్స్లో దేన్నో ఒకదాన్నే సెలెక్ట్ చేయొచ్చు. చెక్ బాక్సెస్లో మనం 2 ఉంటే 2 సెలెక్ట్ చేసాం, లేదంటే 2 డీసెలెక్ట్ చేసాం, లేదంటే 10 ఉంటే 10ని సెలెక్ట్ చేయొచ్చు. చెక్ బాక్సెస్లో అయితే రేడియో బటన్స్లో ఏదో ఒకదాన్నే సెలెక్ట్ చేయొచ్చు ఒక గ్రూప్లో నుంచి. మరి అది ఎలా అనేది చూసినట్లయితే ఇక్కడ ఒక ఫంక్షన్ రాసాం. అంటే మనం ఈ ఫంక్షన్ దేనికంటే ఇక్కడ కాల్ చేస్తున్నాం అన్నమాట. ఆ పర్టికులర్ బటన్ సెలెక్ట్ అయినప్పుడు ఏ యాక్షన్ తీసుకోవాలి అనే దానికి రన్ చేసి చూద్దాం. సో ఆప్షన్ 1 సెలెక్ట్ చేశాను. కింద చూడండి యూ సెలెక్టెడ్ ద ఆప్షన్ 1. 2 సెలెక్ట్ చేస్తే 2 మెసేజ్ ఇట్లా కింద డిస్ప్లే అవుతూ ఉన్నాయి. మరి ఎనీవే ఈ ఫంక్షన్కి కింద మనం మామూలుగా విండోని బిల్డ్ చేసాం. వేర్ ఈక్వల్ టు ఇంటిజర్ వేరియబుల్ ఒకటి తీసుకోవడం జరిగింది. మరి R1, R2, R3 3 రేడియో బటన్స్ని క్రియేట్ చేస్తున్నాం. మూడిటికి కూడా రూట్ మాస్టర్గా మెయిన్ విండోగా తీసుకోవడం జరిగింది. మరి టెక్స్ట్ ఈక్వల్ టు అక్కడ డిస్ప్లే అవ్వాల్సిన టెక్స్ట్ ఏంటి, ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 ఇలా ఇచ్చాం. వేరియబుల్ ఈక్వల్ టు వేర్ అని ఇవ్వడం జరిగింది. అంటే ఏదో ఒకటే స్టోర్ అవుతుంది కాబట్టి అంటే మనం ఈ మూడిట్లో ఒకదాన్నే సెలెక్ట్ చేస్తాం కాబట్టి అన్నిటికీ వేర్ అని ఇవ్వడం జరిగింది. దీని వాల్యూ 1, దీని వాల్యూ 2, దీని వాల్యూ 3 ఇచ్చాం. మరి ఇక్కడ R1.pack యాంకర్ ఈక్వల్ టు W. ఇక్కడ నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఆ యొక్క పొజిషన్స్, ఇది వెస్ట్ పొజిషన్లో చూడండి, వెస్ట్ పొజిషన్లో ఉంది. ఇది నేను ఈ అని ఇచ్చాను, ఈస్ట్ పొజిషన్లో వచ్చింది. ఇక్కడ కూడా W అని ఇస్తాం. ఇప్పుడు రన్ చేయండి. అన్నీ కూడా వెస్ట్ పొజిషన్లో ఉన్నాయి. సో అట్లా నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అని మనం ఆ యొక్క జియోమెట్రిక్ పొజిషన్ని సెట్ చేయొచ్చు అనమాట. దాని ద్వారా ప్యాక్ చేస్తున్నాం. మరి వీటిల్లో దేన్ని సెలెక్ట్ చేసినా కమాండ్ ఈక్వల్ టు సెల్ అని ఇవ్వడం జరిగింది. సెల్ అంటే ఏంటి, ఇక్కడ మనం రాసిన ఫంక్షన్. మనం పర్టికులర్ ఆప్షన్ సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ లేబుల్ కంట్రోల్ని మనం తీసుకుంటున్నాం. లేబుల్ ఈక్వల్ టు లేబుల్ ఆఫ్ రూట్, లేబుల్ని తీసుకున్నాం. మరి లేబుల్ని ఫస్ట్ దానికి ఏమీ మెసేజ్ ఇవ్వలేదు. మరి ఇక్కడ సెల్లో మనం సెలెక్షన్ ఈక్వల్ టు యూ సెలెక్టెడ్ ద ఆప్షన్ ప్లస్ వేర్ డాట్ గెట్ అని ఇవ్వడం జరిగింది. మరి దాన్నే లేబుల్ డాట్ కాన్ఫిగ్ ఆఫ్ టెక్స్ట్ ఈక్వల్ టు సెలెక్షన్. ఇక్కడ మనం ఈ టెక్స్ట్ మెసేజ్ సెలెక్షన్లో ఏదైతే స్టోర్ చేస్తున్నామో దాన్నే లేబుల్ డాట్ టెక్స్ట్గా మనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అక్కడ క్లిక్ చేసినప్పుడు ఈ కమాండ్ సెల్ అనే ఫంక్షన్ యాక్టివ్ అవుతుంది. ఏ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే దానికి సంబంధించిన మెసేజ్ ఇక్కడ మనం లేబుల్లో డిస్ప్లే చేస్తున్నాం. ఓకే.